హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉగ్రాని చేస్తున్నాను. తెలంగాణలో ఫేమస్ ఉగ్రాని ఈరోజు ఆంధ్ర అమ్మాయి చేస్తుంది, నెల్లూరు అమ్మాయి. టిఫిన్కి ఉగ్రాని చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు బొరుగులు నీళ్ళలో వేసి ఇలా గట్టిగా పిండుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. ఆంధ్రాలో పెద్దగా చేయరు, కానీ తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా ఏ హోటల్కి వెళ్ళినా ఉగ్రాని, చాయ్, పూరి, బజ్జీ ఏ హోటల్కి పోయినా దొరుకుద్ది. దీని బాండలు పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పోసుకోవాలి. గానుగ ఆయిల్ ఇది. ఈ మామూలు రిఫైండ్ ఆయిల్స్ ఆరోగ్యానికి మంచిది కదా, అందుకని గానుగ ఆయిలే వాడుతున్నాం. మీరు వాడండి ఫ్రెండ్స్. ఇలా కావాల్సిన టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, బొరుగులు పిండి పెట్టుకున్నాం కదా అది. తిరగమాతకి ఆవాలు, జీలకర్ర, ఈ తినే శనగపప్పు పొడి చేసుకోవాలి. పసుపు, ఉప్పు, తినే శనగపప్పు పౌడర్ అది మిక్సీ చేసి పెట్టుకున్నాను. అది చల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక ఆ పప్పులన్నీ మేము తినే శనగపప్పు అంటాము, మీరేమంటారో నాకు తెలియదు. ఆయిల్ కాగింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు వేసుకున్నాను. అవి చిటపట్లాడాక ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం బాగా వాడనివ్వాలండి. అంటే ఎక్కువ వాడబడలేదండి, మన కర్రీకి వాడినట్టు ఎక్కువ ఎర్రగా ఏం రాబడలేదు. మీడియంగా వేగితే చాలు. కరివేపాకు వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను. అన్నీ బాగా కలిపెట్టుకొని స్లో ఫ్లేమ్ మీద బాగా వేగనివ్వాలి. బాగా వర్షం పడేటప్పుడు, చల్లగా ఉన్నప్పుడు అట్లా స్నాక్స్గా కూడా చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుందండి. టిఫిన్ కింద ఏం చేసుకొని తినొచ్చు, మన ఇష్టం. బాగుంటుంది. పెద్దగా ఆంధ్రాలో పెద్దగా చేయరు, ఇక్కడైతే సూపర్. ఎట్లా తెలుసు అంటే, నాకు మా అక్క వాళ్ళు ఉన్నారు తెలంగాణలో, అప్పుడు చూశాను నేను. 5 నెలలు ఉన్నాను పోయి. టమోటాలు వేసుకున్నామండి. టమోటాలు వేసుకున్నాక కలిపెట్టుకొని కొంచెం మగ్గనివ్వరు. ఇది పసుపు కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే టమాటాలు తొందరగా మగ్గుతాయి. దానికి కొంచెం సాల్ట్, రుచికి సరిపడంత, మీకు ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. తొందరగా మగ్గిపోతాయి. ఉప్పు, సాల్ట్ అనేది వేస్తే టమాటా తొందరగా ఇదైపోద్ది, లేకపోతే లేట్ అవుతుంది అన్నమాట. మూత పెట్టేసుకుంటే 1 నిమిషంలో టమాటాలు బాగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాము, మగ్గింది, అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో బొరుగులు వేసేసుకుందాం. బొరుగులు వేసేసుకొని బాగా వాటిని బాగా కలయనెత్తాలి, అదే బాగా కలిపెట్టాలి. ఒకవేళ ఉప్పు చూసి సాలకపోతే మళ్ళీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నాకైతే సరిపోయింది. బాగా అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపెట్టేసుకొని ఇప్పుడు పుదీనా, కొత్తిమీర చల్లేసుకుందాము. అది చల్లుకున్నాక మళ్ళీ బాగా కలిపెట్టాలి. తీసుకొని బాగా వేడిగా పొగలు కక్కుతుంది. గార్నిష్ చేసుకున్నాం. మెయిన్ పొడి, అదే శనగల పొడి పడకపోతే బాగుండదు. అంటే పొడి బాగా పైన చల్లుకొని వేడిగా లాగిచ్చేయటమేనండి. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. తెలంగాణలో బాగా ఫేమస్, ప్రతి ఒక్కరు చేసుకుంటారు. అప్పుడు మా అక్క దగ్గర ఉన్నప్పుడు మా అక్క చేసేది ఇంట్లో, హోటల్లో కానీ ఎక్కడైనా దొరికేది బాగా. మనకి ఇక్కడ దోశలు, బోండాలు, వడలు అవి దొరుకుతాయి, కానీ అక్కడ ఇవి దొరకవు. ఎక్కువ ఉగ్రాని, బజ్జీ, పూరి, చాయ్ ఇవే ఎక్కువ దొరుకుతాయి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి.